బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. భవనంలో చిక్కుకున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం అధికారులు రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. మృతి చెందిన వారి డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ అగ్ని ప్రమాదం జరిగిన భవనం నుంచి దట్టంగా పొగ వెలువడుతోంది. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని 2 సెల్లార్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ ఉంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ టీం చేరుకుంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భవన సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఇంజనీరింగ్ బృందం నివేదిక ఇవ్వనుంది. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. భవనంలో చిక్కుకున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం అధికారులు రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. మృతి చెందిన వారి డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ అగ్ని ప్రమాదం జరిగిన భవనం నుంచి దట్టంగా పొగ వెలువడుతోంది. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని 2 సెల్లార్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ ఉంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ టీం చేరుకుంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భవన సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఇంజనీరింగ్ బృందం నివేదిక ఇవ్వనుంది. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. భవనంలో చిక్కుకున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం అధికారులు రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. మృతి చెందిన వారి డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ అగ్ని ప్రమాదం జరిగిన భవనం నుంచి దట్టంగా పొగ వెలువడుతోంది. పొగ తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని 2 సెల్లార్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ ఉంది. 200 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ టీం చేరుకుంది. భవనం దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భవన సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఇంజనీరింగ్ బృందం నివేదిక ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, భవనంలో చిక్కుకున్న వారిలో ముగ్గురైతే మృతి చెందారని తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అయితే బేబీ, అలాగే ఇంతియాజ్, అలాగే ఇద్దరు పిల్లలు ప్రణీత్ అండ్ అఖిల్, వీళ్ళ నలుగురిని ఇప్పుడు గుర్తించి ఇప్పుడు మార్చూరికి పంపించారు. అయితే ఇందులో ముఖ్యంగా మనము చూసుకుంటున్న ఈ నాంపల్లి ఈ లేన్లో మొత్తం ఫర్నిచర్ లేన్ ఇది. ఇందులో ముఖ్యంగా ఈ బచ్చాస్ ఫర్నిచర్ అని చెప్పేసి ఇది ఇక్కడ మొదలయ్యింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఉదయం అంటే నిన్న 12:30కి ఈ ఫర్నిచర్ షాప్కి మంటలు అంటుకోవడం, తర్వాత 1:30కి ఇటు నుంచి ఇప్పటి వరకు దాదాపు 20-22 గంటలు గడుస్తున్నా కూడా ఈ పొగలు మాత్రం ఇంకా కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం ఎవరైతే అంటే పైన మొత్తం ఉన్నారేమో అని చెప్పేసి పైన చెక్ చేసినప్పటికీ కూడా అక్కడ లేకపోవడంతో సిబ్బంది నిర్ధారించుకున్న తర్వాత కింద హోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇటు చుట్టుపక్కల ఏటైతే ఇటుపక్క కావచ్చు అటుపక్క కావచ్చు పూర్తిగా ఇటు హోల్స్ చేయడం, అదే విధంగా హోల్స్ కంప్లీట్ అయ్యి అంటే హోల్స్ నుంచి లోపలికి వెళ్ళి ఫైర్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఇటు మాత్రం అసలు యూజ్ లేకుండా పోయింది అనే చెప్పుకోవాలి. ఒక పక్క పిల్లల పేరెంట్స్ కావచ్చు, ఇటు చుట్టుపక్కల అంటే వీళ్ళ బంధువులు అందరూ వచ్చి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ అసలు వాళ్ళని ఆల్రెడీ ఒక తీసుకొచ్చారు బయటికి, వాళ్ళని కూడా అంటే ఆవిడ పడిపోయారు. వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడిపోవడంతో ఇప్పుడు పూర్తిగా ఆమెని హాస్పిటల్కి తరలిస్తున్నారు. అంటే పూర్తిగా అంటే ఇక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళ పిల్లల ఎవరైతే లోపల చిక్కుకున్నారో
వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వచ్చి ఉండడం, వాళ్ళను చూసి ఇక్కడే మూర్ఛపడిపోవడంతో పూర్తిగా అంటే అందరూ ఎవ్వరికి వారు అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు మొత్తానికి అంటే అందరూ అంటే అంటే వారిని మొత్తానికి ఇటు అంటే వాళ్ళు కూడా మొత్తం అగ్రెసివ్గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం అంటే వాళ్ళ పిల్లలు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆ, చావు 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 చనిపోయారు అన్న ఒకే ఒక నేపథ్యంతో ఇటు పూర్తిగా అందరూ అంటే దాదాపు 20 గంటలు గడిచింది మొత్తం ఊపిరి ఆడకుండా పడిపోవడంతో ఇప్పుడు ఇదంతా జరిగిందనే చెప్పుకోవాలి. లోపల సెల్లార్లో ఏదైతే రెండో సెల్లార్లో ఉండడంతో అక్కడ ఇల్లు అందులోనే వీళ్ళు వంట చేసుకొని ఉంటున్నారు అని చెప్తున్నారు దాదాపు 20 సంవత్సరాలుగా. అయితే ఈ అఖిల్ అండ్ ప్రణీత్ స్కూల్కి వెళ్ళకపోవడంతో ఇక్కడ ఆడుకుంటున్న సందర్భంలో ఇది మరి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది ఒక నిర్ధారణకైతే రాలేరు. కానీ ప్రస్తుతం మాత్రం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే పూర్తిగా ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న మనం చూసాము 5 నిమిషాలకు ఒక ఫైర్ ఇంజన్ మారడం చూసాము. ఈ రోజు కూడా అదే విధంగా అంటే నీళ్లు సెల్లార్లో అంటే మైనస్ సెల్లార్లో అక్కడ నిండిపోవడంతో వాటిని క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఒక పక్క ఇటు మంటలు ఆర్పుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే లోపల మెటీరియల్ ఏదైతే ఇది ఫోమ్ కావచ్చు ఇదంతా మెటీరియల్ ఉంటుంది. ఈ మెటీరియల్ని క్లియర్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది రెస్క్యూ టీం కావచ్చు, ఫైర్ ఫైటర్స్ కావచ్చు. ఎందుకు అని అంటే ఇప్పటికే చూస్తున్నాం మనం నిన్న నుంచి ఇదే సిచ్యువేషన్. మనం పైనుంచి అంటే నిన్న పైన అద్దాలు పలగొట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఎక్కడ అసలు ఈ మంటలు ఆగడం లేదు. అందులో ముఖ్యంగా ఈ పొగలు ఆగడం లేదనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ఇప్పుడు పెద్ద హోల్ క్రియేట్ చేసి అంటే హోల్ చేసి మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ దట్టమైన పొగ వల్ల ఇప్పుడు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా రోబోస్ని పంపిస్తామని చెప్పారు, అది కూడా అవ్వలేదు. ఇలా అంటే నిన్నటి నుంచి ఇదే హిటాచీతో ఇప్పుడు పూర్తిగా ఇక్కడ హోల్స్ చేయడం, డ్రిల్ చేయడం ఇవన్నీ చేస్తున్నా కూడా ఇక్కడ ఎలాంటి లాభం లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. ఏదేమైనా ఇది అంటే దాదాపు ఇంకా 4గురిని గుర్తించారు కాబట్టి ఒకరు ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా అంచనా మాత్రం ఇంకా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ అంటే మరి వీళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు వీళ్ళకు ఓకే, మరి ఈ ఫర్నిచర్ షాప్కి పర్మిషన్స్ ఎలా వచ్చాయి? ఈ పర్మిషన్స్కి సంబంధించి అంటే ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. నిన్న మొత్తం మాల్ తీసుకొచ్చి అంటే మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం డంప్ చేశారు అని అంటున్నారు. మరి ఈ డంప్ ప్రకారం అంటే ఏం జరిగి ఉంటుంది అనేది మాత్రం ఒక నిర్ధారణకు రావాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీసులు అందరినీ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. సహాయక చర్యలు కావచ్చు, ఇంకా లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న ఒకే ఆలోచనతోని ఇటు పూర్తిగా పెద్ద ఎత్తున ఇటు జరుగుతుంది. రెస్క్యూ టీం కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పటికి 2 అంబులెన్స్లు వెళ్ళాయి. పూర్తిగా ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, హైడ్రా అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. పైగా కూడా ఇంకా దీనికి సంబంధించి అంటే ఒక కొలిక్కి రావడం లేదనే చెప్పుకోవాలి. ఈ పొగలు మాత్రం దట్టంగా ఉండిపోవడంతో ఇక్కడ ఏం చెయ్యలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క పొగ ఇంకో పక్క సెగ అన్నట్టుగా ఉండిపోయింది. మరి ఇప్పటికీ ఇంకా ఫైర్ ఇంజన్లు చేంజ్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇంకా కుటుంబ సభ్యులకి అంటే ఈ ఒక రకమైన అంటే సమాచారం మాత్రం ఇంకా రాలేదనే చెప్పుకోవాలి. నిన్న నుంచి వెళ్ళి ఏం కాదు అని చెప్పినా కూడా ఇప్పుడు మాత్రం అందరికీ నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే ఆ పొగలో ఎంతసేపు అంటే దాదాపు 22 గంటలు ఉండాల్సిన పరిస్థితి ఉండే శ్రీజ. మరి వాళ్ళ అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది ఇంకొక నిర్ధారణకు రావాల్సి ఉంది. మనకు తెలిసిన ప్రకారం బేబీ, ఇంతియాజ్ అలాగే అఖిల్, ప్రణీతులు మాత్రమే ఇప్పుడు దొరికారు. మరి ఇంకా ఎవరున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ. హారిక, ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు అంటారా?
అంటే ఒక చిన్న సర్క్యూట్ వల్ల అంటే ఇప్పటికి ఇది ఆల్రెడీ ఫోమ్ ఉంటుంది, పైగా ఫర్నిచర్ షాపు కాబట్టి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ పాటించాలి. మరి ఇక్కడ ఉన్న ఈ లైన్‌లో అన్ని ఫర్నిచర్ షాపులే. ఎన్ని షాపులకి ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులు ఉన్నాయి, అదేవిధంగా అవన్నింటిని పాటిస్తున్నారు అన్నది మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది ఉంది. ఎందుకు అనంటే ఇది ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా విపత్కరం వచ్చినప్పుడు మాత్రమే మనము అసలు ఈ అనుమతులు ఉన్నాయా లేవా, ఈ బిల్డింగ్ కట్టడానికి అనుమతులు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తున్నాము తప్పితే మరి ఎంతకు ముందే అంటే ఇవి జరగడానికి ముందే ఎందుకు అవేర్ అవ్వట్లేదు ఇటు అధికారులు అనేది మాత్రం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఈ బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులు లేవు అని అంటున్నారు. అదేవిధంగా అసలు ఈ బిల్డింగ్కి పర్మిషన్స్ లేవు అని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జేఎన్టీయూ నుంచి ఇంజనీర్స్ వచ్చి మరి ఇక్కడ మొత్తం చెక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే స్ట్రక్చర్ ఏంటి, దీని దృఢత్వం ఏంటి, దీని కెపబిలిటీ ఏంటి మొత్తం సెర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక పక్క ఇటు రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకు అని అంటే దారి తెలవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మనకు అంటే ఎవరైతే లోపల చిక్కుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఒకటే, మమ్మల్ని వచ్చి వాళ్ళ ఆన్సర్స్ అంటే వాళ్ళు దారులు అడుగుతున్నారు తప్పితే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళట్లేదు అని అంటున్నారు. కానీ వాళ్ళ దృశ్యం లోపలికి తీసుకెళ్లడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా అంటే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బచ్చాస్ ఫర్నిచర్లోనే ఇప్పుడు ఎవరైతే అఖిల్ ప్రణీత్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సందర్భాల్లో మరి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేవు అని అంటున్నారు. అంటే ఏ ఇష్యూ రాలేదు. కానీ నిన్న మాత్రం అంటే మొత్తం మెటీరియల్ అంటే బయట నుంచి మెటీరియల్ తెప్పించడం వల్ల మొత్తం నిండిపోయింది. మరి ఆ సమయంలో ఏం జరిగి ఉంటుంది అనేది మాత్రం ఒక నిర్ధారణకు రావాల్సింది ఉంది. మరి ఆల్రెడీ ఇప్పటికైతే అన్ని టీమ్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి. కానీ ఈ పొగల్ని ఆపి లోపల చిక్కుకున్న వాళ్ళని బయటకు తీయడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ తర్వాత మరి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మాత్రం ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. శ్రీజ, హారిక, బాధిత కుటుంబాలకు ఏమైనా ఎక్స్‌గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందంటారా? అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ రెస్క్యూ జరుగుతుంది కాబట్టి ఇంకా ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఇంకొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ 5గురికి సంబంధించిన సమాచారం మాత్రమే మన దగ్గర ఉంది. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మెటీరియల్ కావచ్చు, అందులో ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ బేస్మెంట్స్లో పూర్తిగా మెటీరియల్ నిండిపోవడంతోనే ఇప్పుడు ఇదంతా ఈ దారుణం జరిగింది అని అనుకుంటున్నాం. కాబట్టి మరి ఈ బిల్డింగ్కి సంబంధించి కూడా అంటే ఈ బిల్డింగే అని కాదు, ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్కి కూడా మనం చూడొచ్చు మొత్తం ఇరుకిరుకుగా ఉండడం. అంటే హైదరాబాద్లో ఇవన్నీ కామన్ అనుకున్నప్పటికీ కూడా ఈ పర్మిషన్స్కి సంబంధించి మాత్రం మనము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా అధికారులు మేల్కొని దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ బాధిత కుటుంబాలకు మరి ఇటు ప్రభుత్వాలు ఆల్రెడీ పొంగులేటి ఆల్రెడీ స్పందించారు. అదేవిధంగా ఇటు రాజాసింగ్ కూడా వచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రస్తుతం వీటిపైన అప్డేట్స్ అలాగే తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఇది చూస్తున్నాము. ఇప్పుడు మనం మళ్ళీ చూడొచ్చు, ఇంకొక అంబులెన్స్ కూడా వస్తుంది. మరి నెక్స్ట్ ఇంకా ఒకరు దొరికారా, మరి ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా దొరికారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అంటే ఈ ఎస్క్రేషియా విషయంలో మాత్రం ఇంకా ఈ ఎస్క్రేషియాకు సంబంధించి మాత్రం అంటే ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుంది, మరి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి. పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొంగులేటి ఆల్రెడీ స్పందించారు కాబట్టి తర్వాత ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, అక్కడ అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అధికారులు మాత్రం అంటే నిన్న సిపి సజ్జనార్ వచ్చారు, అదేవిధంగా శిల్పవల్లి వచ్చారు, అదేవిధంగా ఇటు
కలెక్టర్ కూడా వచ్చారు. అంటే పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించి నిన్న 5-4 గంటల నుంచెల్లి మొదలు పెడితే సాయంత్రం నైటు 8-9 గంటల వరకు ఇక్కడే ఎదురు చూశారు. అంటే ఏమైనా పునరావృత్తి ఉంటుందా, ఈ పొగలేమైనా ఆగుతాయా అని చెప్పేసి కూడా ఎదురు చూశారు. కానీ ఇంకా మనం ఈ టైం అవుతున్నా కూడా 11 అవుతున్నా కూడా తగ్గకపోవడంతోని ఇప్పుడు పూర్తిగా అంటే అధికారులు మాత్రం ముమ్మరంగానే పనిచేస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు బయట ఉన్న వాళ్ళకే ఇక్కడ కళ్ళు మండుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ అసలు మనకు ఉండే అంత ఇది లేదు, సిచ్యువేషన్ లేదు ఇక్కడ. అలాంటిది లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి బయట ఉన్న ప్రతి ఒక్కరిలో అదే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అంటే పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరైతే అంటే కుటుంబ సభ్యులే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంటే పిల్లలు ఉన్నారు అనేసరికి అంటే మనం కూడా విజువల్స్లో చూడొచ్చు. పిల్లలు హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఒక 2-3 రోజుల క్రితం. ఈరోజు వాళ్ళు విగతజీవిగా పడిపోయారు అంటే అసలు ఎవరు నమ్మడం లేదు, ఎవరు అసలు దాన్ని జీర్ణించుకోవడం లేదని చెప్పుకోవాలి. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఒక అంబులెన్స్ వచ్చింది. మరి ఇంతకు ముందు వరకు ఇప్పుడు 4గురిని తీశారు అని అంటున్నారు. మరి ఇంకా ఒకరున్నారా, మరి ఇంకా ఇద్దరున్నారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ ఎస్క్రేషియా పక్కన పెడితే అంటే ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం స్పందిస్తుంది, మాట్లాడుతుంది, అదేవిధంగా అన్ని రకాలుగా ఆదుకుంటుంది. కానీ ఇక్కడ మనము రెస్క్యూ ఎలా జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చుట్టూ అంటే ఈ బిల్డింగ్ చుట్టూ 4 వైపులా డ్రిల్ మిషన్తో డ్రిల్ చేసి మరి లోపలికి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా అంటే వీళ్ళే ఉన్నారా అంటే మనకు తెలిసిన 5గురే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా ఉన్నారా అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం పిల్లల్ని కాపాడడానికి ఇంకో ఇద్దరు వెళ్ళడం, అందులో వృద్ధురాలు కూడా అక్కడే చిక్కుకుపోవడంతో ఇప్పుడు ఇదంతా జరిగింది. లేకపోతే ఆస్తి నష్టంతోనే ముగించాల్సింది. కానీ ఇప్పుడు ఈ పిల్లలతో పాటు ఇంకో ఇద్దరు అలాగే వృద్ధురాలు ఉండడంతో ఇప్పుడు పెద్ద తీవ్రతనే దీనికి ఇంకెక్కువ తీవ్రత పెరిగిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇంకా సేపట్లో ఈ పొగలు తగ్గుతాయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.